ఇతర జిల్లాల నుంచి కూడా అక్కడికి వచ్చే వారందరూ వరంగల్ నుంచి వస్తున్నారు. దానికి సంబంధించి వరంగల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎంతమంది ఈ రోజు విధుల్లో పాల్గొంటున్నారు? ఏదైతే జరుగుతున్న సభ నేపథ్యంలో ఈ రోజు అంటే మొదటి నుంచి అంటే ఎప్పుడైతే ఈ సంకల్పం ప్రారంభించాలో మొదటి నుంచి కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు ఇది ఒక మహా సంగ్రామం, ఇది ఒక మహా జాతర, మేడారం జాతర లాగా కల్పించుకుంటుందని చెప్పేసి ముందస్తు వచ్చేటటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ పూర్తిగా ఎదురుగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భం చూసాము. అయితే ప్రతి జిల్లాలోనూ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా పెద్ద వరంగల్ బయటకి అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి కీర్తి తో పాటు అటు ఖరీదాలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా కూడా ఇక్కడ ప్రణాళికలు సందర్భంగా దాదాపుగా కొన్ని వేల మంది కొన్ని వేల మంది పోలీసులు కూడా ఇక్కడ భద్రతా బలగాలుగా తీసుకున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ఇదే నుంచే ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వెహికళ్లను దూర ప్రాంతాల వెహికళ్లకు రూట్ మ్యాప్ చేశారు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి రూట్ మ్యాప్ ను కూడా అక్కడ సిపి కూడా అందించినటువంటి సందర్భం ఉంది. అయితే సిపి కల్పిత్ సింగ్ కూడా ఆ మ్యాప్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరు ఏ రూట్ నుంచి వస్తున్నారో వారికి ఎక్కడ కేటాయించిన పార్కింగ్ ప్లేస్ ఏమైతున్నాయో వాటన్నిటిని పరిశీలించి ఆ పరిశీలించినటువంటి కేటాయించిన పార్కింగ్లనే వాహనాలను నిలిపివేయాలనే ఒక ఆదేశం కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటువంటి వాహనాలు ఒకవైపు వస్తే మనం ఒకవైపు సందర్భంలో ట్రాఫిక్ పోలీసులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎక్కువ సిబ్బంది పెంచే అవకాశాలు కూడా ఉన్నట్టుగా పోలీస్ శాఖ నుంచి సమాచారం అందుతుంది. ఎందుకంటే వచ్చే వాహనాలు ట్రెక్కింగ్ చేసి జనాలను లోపలి పంపించిన ఒక్కటైతే ఏదైతే కేసీఆర్ సభ ప్రసంగం పూర్తి అనంతరం బయటికి వెళ్లి వారి అంటే వారిని వాళ్ళ గమ్యాలకు సురక్షితంగా చేర్చాలంటే అదొక ప్రణాళిక తప్పుగా ఉంటుందనేది మాత్రం పోలీసులు అంచనాలు చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 10 లక్షల మంది అనుకున్నా కానీ ఇంకా 15 లక్షల మంది కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు పార్టీ తరఫు నుంచి అక్కడ సమాచారం ఉంది. పోలీసులకు అందుకున్న సమాచారం ప్రకారంగా ముందస్తుగానే కట్టడి చేయాలనే ఆలోచన. ఎందుకంటే సుదూరంగా ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళకు ప్రజలు చేసేందుకు సమయం పడుతుంది. కావున ట్రాఫిక్ ఎక్కువగా ఇబ్బంది పడతారు. అంటే అన్ని దారులన్నీ ఒక ఎలక చుట్టూ అయితే ఉండడంతో ఒకే దగ్గరికి దారులు కూడా ఇబ్బంది కనబడుతున్న నేపథ్యంలో కేసీఆర్ సభ తీయడానికి వచ్చేటువంటి వాళ్ళకు నిరాశ కలగకుండా కూడా పూర్తి ఏర్పాటు చేశారు. ముందస్తుగానే ఒక 2,000 మందిని వాలంటీర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాదాపుగా పెద్ద మొత్తంలో పోలీసు బలగాలు కూడా ఇక్కడ మోహరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందరూ క్షేమంగా చేరుకుని అందరినీ క్షేమంగా తమ గమ్యాలకు చేర్చే విధంగా అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు పోలీసు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా సంసిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. రైట్ నవీన్, థ్యాంక్ యూ.